జర్రు ఉంటే చచ్చిపోతుంది. చింత చెట్టు మీద దయ్యాలుంటే చింత చెట్టు మీద దయ్యాలుంటే దయ్యాలు. ఆకాశంలో ఉంటుంది చుక్క, నా పక్కనుంది పెద్ద కుక్క, పక్కనుంది పెద్ద కుక్క. ఇదేంట్రా అయితే? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేఘనా. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో ఒక పెళ్ళి ఉంది. ఆ పెళ్ళి చూసేసుకొని అలానే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ టూర్ కూడా చేద్దాం, మీకు కూడా చూపిద్దామని వెళ్తున్నాం. మధ్యలో నర్సంపేట్ హాఫ్ వెళ్తే అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అయితే వస్తుంది. మధ్యలో ఆగి బాదం షేక్ అయితే తాగాము. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. అండ్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. ఆ రెయినీ క్లౌడ్స్, మంచి కూల్ వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో ఆ క్లౌడ్స్ చూడండి, ప్రతిసారి ఎంత బాగుంటుందంటే అక్కడికి వెళ్ళగానే అదేదో క్లైమేట్ ఎంత బాగుంటుందో. రోడ్ కూడా చిన్న రోడ్డు, అటు ఇటు చెట్లు, చాలా బాగుంటుంది. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ ఎంట్రీ, కొండాపురం. ఆ పేరు వింటేనే ఏదో ఫీల్. కొండాపూర్ అని పెట్టింది, మేము కొండాపురం అంటాం. ఈ చెట్లు చూడండి, విలేజ్కి ఆర్చ్ లాగా వెల్కమ్ చెప్పినట్టుంటాయి ఆ ట్రీస్. ఇంకా చాలా డేస్ తర్వాత సేమియా ఐస్ క్రీమ్, చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఈ ఐస్ క్రీమ్ చూడగానే మేము ఇక్కడే తినేవాళ్ళం. నేను గూడు చెట్టు ఏదో ఉండండి. ఇప్పుడు చిన్నప్పుడు తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తింటాను. చెప్పా అమ్మలు. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా తిన్నా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉంటారు. ఇన్ని రోజులు తినలే, నిజమే. తినలేరా? ఇప్పటి వరకు తిన్నా, మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిందా ఇప్పుడు కదరా? వాళ్ళ ఇంటికి వచ్చిందే ఈ రోజే తింటాను. చూడలేదు. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇంటి వెనుకనే పొలాలు, అన్ని పచ్చటి పొలాల మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఎంత బాగుంటుందో. సమ్మర్ కాబట్టి ఇంకా వరి అంతా కట్ చేసిల్లు, సో అలా ఎండిపోయి కనిపిస్తుంది. కొబ్బరి చెట్టు పక్కనే మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద ఇలానే మంచాలు వేసుకొని కూర్చుంటాం. ఆ పచ్చటి పొలాలు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే సమ్మర్ కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు అలా కనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేఘనా. దిస్ ఈస్ యువర్ కుశాల్ చంద్ర. కుశాల్ చంద్ర ఈజ్ మై బ్రదర్, మా చిన్న తమ్ముడు. దిస్ ఈస్ మై కోతి సిస్టర్. ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి, తెంపుకుందామారా. అందుతలేదు, ఇంకోటి తెంపు. ఏమో ఉల్లిగడ్డలు లెక్కనే ఉన్నాయి. చీ, అంత పాలు గారుతానే. ఇగో ఏమో గారుతుంది. ఆ దగ్గర నుంచి ఈ ఫ్రూట్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తినచ్చా? దీంట్లో ఎట్లుంది? ఎందుకు ముట్టుకుంటారు అంత గలీజ్ వచ్చి తీసుకుంటా. నేను కూడా చెప్తుంటా, ఇటు తిరిగి కొంచెం. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. అమ్మమ్మ ఊరు అంటే మా ఊరే అనుకో. మా ఊరు ఎలా అనిపించింది నీకు? మీ ఊరు వరంగల్ ఇది కాదు. మా అమ్మమ్మ ఊరు అయితే మా ఊరే కదరా, మన ఊరే కదరా. ఇగో ఈ చెట్టు ఏంటో తెలుసా? గివి సుట్టాకు తెలుసా? మోదిగాకు. మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే చుట్టాకు. చుట్టాలొత్తే వేసే ఆకు. నిజంగానే చుట్టాలొత్తే వేసే ఆకు కూడా, విస్తరాకులు ఉంటాయి కదా, ఈ ఆకులతోనే చేస్తారు. స్పెషల్ ఏంటంటే ఇదే అన్నట్టు అవుపిస్తున్నా మీకు బాత్రూమ్స్. ఇది లాటిన్ ఏరియా. మీరు కొంచెం ప్రైవసీ కావాలంటే మేకలు అక్కడ బండి అవుపిస్తుంది చూడండి. అక్కడ ట్రాక్టర్, అక్కడే మా ఇల్లు. హార్వెస్టర్ ఉంది చూడండి, హార్వెస్టర్ పక్కకే మా ఇల్లు. ఆ హార్వెస్టర్ ఉన్న ల్యాండ్ అంతా మా పిన్ని వాళ్ళదే. అది ల్యాండ్ కాదు, పొలం అంటారు. చిన్నప్పుడు ఏంటంటే ఇగో ఇటు ఈత చెట్లు అవుపిస్తానే చూడు,
అది జూమ్ చేయి ఆ ఈతకాయలు మాకు పాలమూర్తి రత్నం వాళ్ళు తెంపించేది. అంటే మా బాబాయ్ వాళ్ళందరూ ఇప్పుడు పాలమూర్తి పెళ్లి ఈ రోజు పెళ్లి, అందుకే ఇక్కడికి వచ్చినాం. అందుకే ఇట్లా మొత్తం ఈ రోజు రిసెప్షన్. చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ లో మా అమ్మమ్మ ఏం చేసేది అంటే గుడాలు చేసేది అన్నట్టు. ఆ గుడాలు వేసుకొని తినడానికి ఇట్లాంటి ఇస్తరాకులు ఉంటాయి చూడండి, ఇలాంటి పెద్ద మాడాకులు, ఇస్తరాకులు, మోదిగాకులు, ఇస్తరాకులు అంటే చుట్టాకులను చుట్టాకులు. ఆ చుట్టాకులు తెంపుకొని పోయి డొప్పలు లెక్క కుట్టుకొని దాంట్లో గుడాలు వేసుకొని తినేది. అబ్బా ఫీల్ డొప్పాలు ఏం చేస్తారు, డొప్పలు లెక్క కూర్చుకుంటారు. ఇక్కడ అట్లుండే ఇట్లా పందిర్ లెక్క ఉంటది అక్క. అవును, అది మంచా అంటారు కదా, అట్లాంటి మంచా ఉండేది. ఈ ఆకుల్ని ఇట్లా తెంపుకొని ఇట్లా ఇట్లా డొప్ప లెక్క కళ్ళు పోయారు దీంట్లో గుడాలు వేసుకొని తినేది చిన్నప్పుడు. కళ్ళది కూడా ఉంటది కానీ ఇట్లా చూడండి ఆ చెట్టు ఏంటిదంటే చాలా పురాతనమైన చెట్టు, చాలా బాగుంటది. ఈ చెట్టు నీవేకొచ్చి మేము చెప్పాలి అమ్మలు. చెప్పు. ఆకాశంలో ఉంటుంది చుక్క, నా పక్కన ఉంది పెద్ద కుక్క. కుక్క అని వెళ్తే నేనేం చేసుకుంటా. చూడండి గైస్, చెప్తున్నాడో పెద్ద కుక్క. చిన్న కుక్క. స్నిక్కీ ఎవరు కుక్క? కాదు అమ్ములక్క. అక్కకి సపోర్ట్ చేయాలి. వీడు టూ సైడర్ అన్నట్టు. ఇప్పుడు నిజం చెప్పాలి, అక్క అంటే ఇష్టమా బావ అంటే ఇష్టమా? నిజం, ఫ్యాక్ట్, నేనేం ఫీల్ గాను. చెప్పురా బిగ్ బాస్ సారా. ఎంతైనా నీకెవరు ఇష్టం? కెమెరామ్యాన్ నీకు బావకి ఇద్దరు, అక్కకి ఇద్దరు. ఏంటిదంటే చుట్టాకులు, మోదిగాకులు అని కూడా అంటారు. అయితే ఈ ఆకుల వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. చిన్నప్పుడు సమ్మర్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందరం వచ్చేది. ఈ ఆకుకు స్టోరీ ఉందంటే ఈ ఆకు మీద స్టోరీ ఉంది అన్నట్టు. పొద్దుగా లేవగానే మేము స్నాక్స్ అయినా సాయంత్రం వచ్చాయని ఇట్లా మలుచుకొని మంచిగా తింటాం. ఏంటి అట్లా కాదు, అమ్మమ్మ సాయంత్రం పూట గుడాలేసేది. ఇట్లా మేము అక్క చెల్లెళ్ళమ్మ అన్నదమ్ములం అందరం వచ్చి గుడాలకు ఒక చీపురు పుల్ల పెట్టి గుట్టి ఇట్లా ఫ్యామిలీ సమ్మర్ సీజన్ రాగానే డొప్ప లెక్క, డొప్ప అంటారు దీన్ని. ఇట్లా డొప్ప లెక్క వేసుకొని దాంట్లో గుడాలు వేసుకొని తినేది. అప్పుడు ఆ ఫీలే వేరు కదరా. మీరు అప్పుడు చిన్నగా ఉంటుండే. నిజం. అప్పుడు మేము సిందక్క, శ్రీజక్క, వినయ్ అన్న, రాజన్న, దివ్యక్క వాళ్ళు సమ్మర్ మొత్తం ఫుల్ చిల్ అయ్యేది అన్నట్టు. అందరం మేము మంచిగా ఇట్లా ఆడుకుంటాం. అప్పట్లో కూడా బాయ్స్ అందరు కళ్ళుతో చిల్ అయ్యేది, గర్ల్స్ అందరు ఇట్లా గుడాలుండు థమ్స్ అప్ తో చిల్ అయ్యేది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చింత చెట్టు కట్ట మీద ఉంటది. అయితే ఇక్కడ అంటుంటే మీ చిన్న మొక్కలు అన్ని కలిసి ఇలా వేసుకొని ఊగొచ్చు కూడా, అంత స్ట్రాంగ్ ఉంటాయి. అయితే చిన్నప్పుడు వీటి చింతకాయల కోసం వచ్చి చింతకాయలు తెంపుకునేది. చింతపండు కూడా కింద పడితే పట్టుకొని ఉరికేది, చింతపండు తినేది. అసలు చాలా మెమొరీస్ ఉంటాయి ఇక్కడ. మంచిగా కూర్చోడానికి ఇట్లా ఉంటది. యాక్చువల్ ఇలా చెప్పాలంటే దొంగలు అన్నట్టు ఉరికేదంట. ఇంటికి పోయేది. ఇక్కడ రాత్రి పూట ఒకసారి 2 AM 3 AM మళ్ళీ చిన్నప్పుడు ఏమని భయపెట్టించేది అదే. చిన్నప్పుడు చింత చెట్టు కాడికి పోతామంటే చింత చెట్టు మీద దయ్యాలుంటే దయ్యాలు ఫుల్ అంటే ఫుల్ భయం అయ్యేది చిన్నప్పుడు. చింత చెట్టు మీద దయ్యం ఉన్నదంటే మంచిగా ఇడికొచ్చి ఈ చింత చిగురు కూడా తెంపుకొని పోయేది. అంటే చింత చిగురు కూర వండుతారు కదా, చాలా బాగుంటది. చాలా మెమోరీస్ ఉన్నాయి గైస్. పాట పాడనా? పాడు. చిన్నప్పుడు జాగిరి ఆడేది తెలుసారా మీకు? అలా పాట ఉంటుంది, చింత చెట్టు చిగురు చూడు వదినమ్మ పొగరు చూడని. మాకు తెలియదు. మాకు అక్క, వదిన కాదు బా. ఎవరు అక్క అంటే వదిన? పాట రాది, అక్క అని పాడాలనా? చింత చెట్టు చిగురు చూడు అక్క పొగరు లేదు అట్లా కాదు. సో ఇప్పుడు ఇట్లా ఊగ చూడ
కానీ కొమ్ము ఇరిగిపోతుంది. నువ్వు కింద పడ్డావు అనుకో, ఇప్పుడు వద్దు వద్దమ్మా, వద్దమ్మా. हे भगवान तेरी लीला अपरंपार है। ఒక చిన్న పంది పిల్ల పోయినట్టున్నది సేమ్. నువ్వు ఇది పట్టుకొని జుప్పాను. నేను వాడిని కాదే, ఊరికని కట్టి అక్కడ చూడండి గైస్, అక్కడ చూడండి గైస్, స్టంటర్ వస్తాను. సో గైస్ అదో స్లైడర్ లాగా మంచిగా జారుతా ఉంటారు, కింద పడే దెబ్బలు కూడా తాకాయి చిన్నప్పుడు. అమ్మో వద్దు, చెప్పు. అదే జోకా? నేను ఒక ఫోటో దిగుతా. వెనక వాళ్ళ బ్యాక్ సైడ్. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంది. ఫోటో దిగుతారా? ఫోటో దిగని అని చూసిన నీకు ఫోటో దిగనిత్తలేరు. కొంచెం జరగ మిన్ను ఫోటో దిగుతా. వీళ్ళని చంపేస్తారు గాయస్. రాకు తాత మంచిగా పొగ గార్చుకుంటా వస్తాను. బావి కళ్ళు లేవతా నీకు. దాదా కింద పడుతుందా? ఓ ఇట్లా రాకు, ముళ్ళు చెట్లు అవన్నీ అయిపోయింది. ఊరే రావు తాత, కింద పడతావు. ఏం పుడతారు? ఓ ఎటు వచ్చినా తాత నువ్వు? ధనిమిట్ల పోవాలా? ఇటు పక్క ఎట్లా వచ్చినా? ఆటోలు ఉండవు, ఇటు అటు పక్క ఉంటాయి. చేను కాడికి పోతావా? నాకు కొంచెం తేడా తెలుసా స్నిక్కి? పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా? పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా? దెబ్బలు లాగినాయి. గీరుకున్నది నిజానే, వీడియో కోసం పడితే నిజానే గీరుకుంటుంది గాయస్. హార్ట్ అటాక్ తెప్పిస్తాడు గాయస్ మిన్నైతే. ఇట్లా కొంచెం భయపెట్టేసి ఇట్లా రివెంజ్ తీసుకోవాలి కదా గాయస్. తాత ఎవరు చెప్పు? వావ్ సూపర్ తాత, మంచిగా తాత. బాగున్నాయా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు తాత, చిన్నప్పటి నుంచి తెలుసు. చెట్లు చూడండి చాలా బాగుంటాయి. నా ఓల్డ్ వీడియోస్లో నేను ఈ చెట్లలోనే వీడియోలు తీసిన. గైస్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ మంచి ప్రకృతి ఉంటాయి, అస్సలు రాదు గైస్. కొన్ని ప్రకృతి ఉంటాయి చూడదు. అట్లా ఇలా రాయిస్తున్నాము ఒకడు దీన్ని ఇట్లా జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు. తెలుసు గైస్ ప్రకృతి అంటే అవో అంతా మనదే. సోనా నాకు చూపి అంతా అంతా మనదే ప్రకృతి అంటారు. సో గైస్ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ టూర్ చూసారు కదా. ఇప్పుడు ఎందుకంటే మాకు చాలా అంటే చాలా స్పెషల్. ఇవన్నీ ఒక మంచి మెమోరీస్ లాగా స్టోరీ చేసుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తామో, ఎందుకు వస్తామో, ఎట్లా వస్తామో కూడా తెలియదు. ఇక్కడ వచ్చిన హ్యాపీనెస్ ఉంటే కొంచెం బాధ ఉన్నది, కొంచెం భయం ఉన్నది. అసలు అంత ఎట్లనో అనిపిస్తుంది మా అమ్మమ్మ లేనందుకు. కానీ ఇంకా ఆ బాధ, అమ్మమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు. అమ్మమ్మ అంటే అందరికి ఎంత స్పెషల్ తెలుసు కదా. ఈ ప్రతి ప్లేస్లో మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఏది చూసినా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ కట్ట, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు అంత బాగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మమ్మ రీసెంట్గా చనిపోయింది. రీసెంట్గా చనిపోయిన తర్వాత ఇదే మేము ఫస్ట్ టైం వచ్చినాం. ఇంకా పై ఎప్పుడు వస్తామో, ఎట్లా వస్తామో, ఎందుకు వస్తామో కూడా అదొక క్వశ్చన్ మార్క్ లెక్క. అసలు వస్తామో రామో కూడా నాకు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది.
ఇన్ని రోజులు అమ్మమ్మ ఉంటే రండమ్మ రండి అని అంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చేది, ఫుల్గా ఎంజాయ్ చేసుకునేది. నా రీల్స్లో ఎన్నిసార్లు అమ్మమ్మ వాళ్ళ విలేజ్, అమ్మమ్మ వాళ్ళ ఊరు వ్లాగ్స్ అని ఎన్ని తీసుంటా, ఎన్ని వీడియోస్ తీసుకొని ఉంటా. ఇప్పుడు ఇక ముందు అసలు తీస్తానో తీయనో కూడా తెలియదు. సో కొంచెం సాడ్. ఎందుకు వీడియో తీసుకున్నామంటే ఒక మంచి మెమొరీస్ లెక్కన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని నాకు లైఫ్ లాంగ్ ఒక మంచి మెమొరీ కూడా ఉంటుంది, అందుకనే ఇస్తున్నా. ఇంకా పాత వీడియోస్ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తీసినవి ఉంటాయి, అక్కడో క్లిప్ యాడ్ చేస్తా. సో ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మీకేం స్పెషల్ ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు, ఇంకేం మెమొరీస్ ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు మా అమ్మమ్మ మిస్ అయిన ఆ జ్ఞాపకాలని గుర్తు తెచ్చి స్మైల్ వస్తుందేమో. కామెంట్స్ ఏమేమి చేస్తారో చూద్దాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.